కాంగ్రెస్ బీజేపీ బడా నేతల ఫోన్లు రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని విమర్శించారు. తనది సతీమణి ఫోన్లు కూడా రేవంత్ ట్యాప్ చేపిస్తున్నాడని మండిపడ్డారు. ప్రత్యేకమైన హ్యాకర్లను తీసుకొచ్చి ట్యాపింగ్ చేపిస్తున్న రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసులు అవ్వవని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. పార్టీ మంత్రులవి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులవి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలవి కూడా కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిది మరియు ఉన్న బీజేపీ పార్టీ ఎంపీలవి అందరివి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్నారని స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు నిన్న చిట్ చాట్ లో. మరి దీని మీద కేసు ఎందుకు కావద్దు? ఖచ్చితంగా దీని మీద కేసు కావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈడీ సిబిఐ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పెట్టాలి. ఎందుకంటే ఆయనది ఒక్కటి తీస్తే 118 శాసనసభ్యులై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, 17 మంది ఎంపీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, ఇవాళ ఎమ్మెల్సీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ ఈడీ సిబిఐ కేసు రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజా అపార్ట్మెంట్కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు. నువ్వు చేసుకుంటా పనులు ఎదిటోళ్ళు చేస్తారు. కేటీఆర్ గారి మీద నువ్వు బురద చల్లుతాము, కేటీఆర్ గారితో చల్లుతావు అంటే ఎవరు నమ్మేటోడు ఎవరు లేడు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, నేను ఇది అలిగేషన్ కాదు, ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ఉన్నాడు, ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. మీరు ఖచ్చితంగా నా ఫోన్ని హ్యాక్ చేస్తూ ఉన్నారు, నా సతీమణి ఫోన్ది కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్ హ్యాక్ చేస్తూ ఉన్నారు. దీనికి ఎవిడెన్స్గా ఎట్లా చెప్తా ఉన్నానంటే అది కూడా మీ అందరు కూడా తెలవాలని చెప్తా ఉన్నాను. మొన్న నన్ను అరెస్ట్ చేసిన రోజు మా కమ్యూనిటీకి వచ్చి సీసీ కెమెరాలు మొత్తం కూడా అన్యాయంగా చెక్ చేస్తూ ఉంటే ఇవాళ అక్కడ ఉన్న మేనేజర్, ఆ రోజు నేను కూడా లోకల్లో ఉన్నా, మాడు ఇంటికి రాకుండా చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి ఆడ ఏం చేస్తారో వీళ్ళు చెప్తా ఉంటే 2 నిమిషాల లోపలనే అక్కడికి వచ్చిన సిఐ ఆ మేనేజర్కి ఫోన్ చేసి నువ్వు మేడంకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు, మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఎందుకు చెప్తున్నావు అని చెప్పిండు. మరి ఆయన నా వైఫ్కి ఫోన్ చేసింది ఈ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుసు?